హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి కర్మ లైఫ్ గురించి అండి. ఈ ఎనర్జీస్లో మీకు సంబంధించి మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి, అంటే ఇప్పుడు మీరు చేసుకున్న కర్మ బట్టి మీ లైఫ్ ఎలా ఉంటుంది, మిమ్మల్ని బాధ పెట్టిన వారి కర్మ ఎలా ఉంటుంది, మీరు ఎవరినైనా రిలేటెడ్గా తీసుకోవచ్చండి. ఎవరైనా సరే ఇక్కడ కర్మ లైఫ్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే డివైన్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు, వీరికి ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు. ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి షఫల్స్ చేసేస్తానండి. ఇక్కడ మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో ముందు చూడాలి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. మీకు ఇది రిజనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ఈరోజు మనం కర్మ లైఫ్ గురించి రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. డివైన్ చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి, అలానే వారి లైఫ్లో వారికి యాంటీగా ఉన్న పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు. ముందుగా మీ ఎనర్జీస్ తీద్దామండి. రెండోది మీకు యాంటీగా ఉన్న పర్సన్ గురించి. యాంటీ అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అంటే మీరంటే పడనివారండి, మీరంటే పడనివారు. మధ్యలో తీస్తాను. ఇది మీకు సంబంధించి చారియట్ కార్డ్ వచ్చింది. అండ్ వీరికి సంబంధించి టెంపరెన్స్ వచ్చింది. జీవితం ఊగిసలాడుతూ ఉంటుందన్నమాట వీరిది. అటొక మాట అటొక అడుగు వేస్తారండి. మాట ఒకటి ఇస్తారు, చేసే పని ఒకలా ఉంటుంది. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే చూసారు కదా, ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందండి. ఆ చుట్టూ ఏదో చిన్న వర్కులు చేపిస్తున్నారు, పనులు ఏవో మాట్లాడుకుంటున్నారండి, మీరేం పట్టించుకోవద్దు. సో ఈరోజైతే మీకైతే చారిటీ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మీ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి వీరి టెంపరెన్స్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారి లైఫ్ అయితే ఊగిసలాడుతూ ఉందండి. ఏ క్షణానైనా ఏదైనా జరగవచ్చు. వాళ్ళు సమస్యలోకి వెళ్ళొచ్చు అండ్ సమస్యలు తీసుకొచ్చే పనులు కూడా చెయ్యొచ్చు. లైఫ్ ఏంటంటే ఇంకా కాంప్రమైజ్ అయిపోయేలా ఉంటారండి వీరైతే. మీ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ అండ్ ఎప్పటి నుంచో ఎదురు చూసే సంఘటనలు కానీ మీ లైఫ్లోకి రాబోతున్నాయి, జరుగుతున్నాయి. మీ విధంగా చూసుకుంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ లైఫ్లో సమస్యలు బయటపడుతున్నారు, సమస్యల నుండి దూరం చేసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టిన వారే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతారు, వారు ఎవరైనా కావచ్చు. అంటే వీరి లైఫ్ ఏంటంటే సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది చూసారా. మీకు మనసు కనిపిస్తుందండి, ఏ మాట అయినా ఒకళ్ళు చెప్పవసరం లేదు, మీరు వినే కాదు. ఇక్కడ మీ మనసుకే అనిపిస్తుంది ఏది మంచి ఏది చెడ్డ అని. మీరు ఎంత బాధలో ఉన్నా సరే ఎప్పుడూ తప్పుదారి అనేది పట్టలేదు. ఒకేసారి మీకు కష్టాలు వచ్చినా మీ విషయంలో అసలు టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏ విధంగా చెప్తుంది అంటే మీ లైఫ్లో సడన్ చేంజెస్ అయితే వచ్చాయంటండి. ఈ సడన్ చేంజెస్లో మీరు కోల్పోయిన ఏదైనా సరే మీ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏ విధంగా అంటే మీరు ఎంత బాధపడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో ప్రతిదానికి మీకు సమాధానం అయితే జరుగుతుంది. అంటే మీ జీవితంలో ఒక మార్పు అన్నది కనిపిస్తుంది. ఆ మార్పులో మీ లైఫ్లోకి మంచి మంచి విషయాలు అయితే మీరు చూడబోతున్నారు, జరగబోతున్నాయి. వీరి విషయంలో టెంపరెన్స్ ఏంటంటే ఇంకా వారికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్తారు, ఒక పని చేస్తారు. ఇటు వీరి వైపు మాట్లాడాలా, ఇటు వీరి వైపు మాట్లాడాలా, ఇప్పుడు అన్న మాటకి ఎలా సమాధానం చెప్పాలి, అసలు వారికి సొల్యూషన్ అనేది దొరకదండి. సిచ్యువేషన్ అంటే వీళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందంటే ఇప్పటి వరకు ఒక హైప్లో ఉన్నవాళ్ళు సడన్గా డౌన్ఫాల్ అయిపోవడం అండ్ అలానే హెల్త్ డిస్టర్బ్ అవ్వడం ఏదైనా కావచ్చు. చెప్పాను కదా, సడన్ చేంజెస్ అన్నమాట. ఏది మన రోజు కాదు, మనది కాదు. మీరేంటి అసలు మీకు రోజు అన్నదే మర్చిపోయారు. మీకు మంచి రోజులు వస్తున్నాయని కూడా డివైన్స్ చెప్తున్నారు. వీరు చేసిన కర్మకి
వీరు చాలా సమస్యలు అయితే చిక్కుకుంటారు. వారంతట వారే తెచ్చుకున్న సమస్యలండి. మీరేమో మీ లైఫ్లో సంతోషంగా ఉంటే మీ లైఫ్లోకి వచ్చైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలతో అయినా సరే, అంటే మీకు యాంటీగా ఉన్న వీరు, మీరంటే పడని వారైన వీరి లైఫ్లో ఏదైనా సరే వీరి మాట అన్నా సరే వారికే వెళ్తుంది. వీరు ఏం పని చేసినా వారికే తగులుతుంది. అలా ఉంటుందండి వీరి సిచ్యువేషన్స్. లైఫ్లో ఏది నికరంగా ఉండదు. వీళ్ళకి అనుకుంటారు కానీ జరిగేది ఇంకోటి అవుతుంది. అలాంటి లైఫ్ అయితే వీరు చూడబోతున్నారు. చూసారు కదా, ద టవర్ కార్డ్ వచ్చింది అంటే చేంజెస్ అన్నమాట. మనం ఇక్కడ ముందుగా మీ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇవి షఫల్స్ చేస్తున్నానండి. ఇవి షఫల్స్ చేసి రెండు భాగాలుగా తీస్తాను. ఈ రెండు భాగాలు తీసి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి జరగబోయే సిచ్యువేషన్ ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఇవి షఫల్స్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి జరగబోయే సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. ఇది ఇక్కడే పడిపోయింది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది చూసారా. మీరు కోరుకున్నది దక్కబోతుందండి. మీ మనసులో ఏదైనా సరే. ఈ కార్డు వచ్చేసింది. ఇదిగోండి. హ్యాపీనా? చెప్పాను కదా, మీకు ఏదైనా సరే దూరమైంది దగ్గర అవుతుంది. మిమ్మల్ని బాధ పెట్టే కొన్ని సిచ్యువేషన్స్ మీ నుండి దూరం అవుతున్నాయి. ఇవి షఫల్స్ చేసి రెండు భాగాలుగా చేస్తాను. మళ్ళీ చారియట్ కార్డ్ వచ్చింది. మీ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి, యాక్టివ్గా ఉన్నాయి. ఎనర్జీస్ కార్డ్స్ మీద ఎంత నమ్మకం ఉంచితే మీకు అంత మంచి సమాధానాలు అయితే ఈ ఎనర్జీస్ అయితే ఇస్తాయండి. ఇవి షఫల్స్ చేసేసాను కదా, 2 ఎనర్జీస్ కార్డ్స్ రెండు భాగాలుగా తీస్తున్నాను. ఇవి మళ్ళీ షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తాను అన్నమాట. కనిపిస్తున్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తానండి. అండ్ ఇప్పుడు ఇవి కూడా షఫల్స్ చేసి చూడండి. ఇవి కూడా షఫల్స్ చేసి జస్టిస్ కార్డ్ వచ్చింది. మీకు కర్మ అన్నది ఏదైనా సరే మీరు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. మీరు అసలు మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి సమాధానాలు. మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి సమాధానాలు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ గురించి. ద సన్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పటి వరకు మీ మీద మీకు కొంచెం నమ్మకం, హోప్ అనేది ఉంది కదా. ఇక్కడ మీరు మనసులో ఏమనుకుంటున్నారు, మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుందని, అండ్ మీరు కోరుకున్న వారితో జీవితం ఉంటుందని, అండ్ మీకు నచ్చిన లైఫ్ మీరు చూస్తారని, మీరు ఎవరైతే అనుకుంటున్నారో ప్రతిదీ జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానం చెప్పారండి. ఇక్కడ ఎవరో కన్సీవ్ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు, అండ్ ఒక మ్యారేజ్ గురించి, అండ్ పేరెంట్స్ అయితే పిల్లల గురించి ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారు. అంటే మీతో ఉన్నవారితోటి అప్పుడు జీవితం చాలా సంతోషంగా ఉండేది కదా, మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అన్నట్టు మీరైతే అనుకుంటున్నారు కదా. ప్రజెంట్ మీ కర్మ అన్నది జస్టిస్ కార్డ్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అండి. అంటే మీరు చేసుకున్న కర్మ ఎలా ఉంది అంటే మీకు మంచి జరిగేలైతే కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక పెళ్ళి కనిపిస్తుంది, అండ్ డివోర్స్ విషయంలో మీదే పై చెయ్యి అయితే ఉంటుంది. అంటే మీరే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుందండి. అంటే కోరుకున్న వారితోటి మ్యారేజ్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ విషయంలో కూడా, అంటే మీరు పేరెంట్స్ అయితే పిల్లల విషయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి సిచ్యువేషన్స్ అయితే జరగబోతున్నాయి. అది ఏదైనా కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, పిల్లల గురించి అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు గుడ్ న్యూస్ అయితే వినడం అయితే జరుగుతుందండి. మేబీ నవంబర్లో అయితే ఉంటుంది. ఎవరికి నవంబర్లో అయితే ఈ ముఖ్యమైన సంఘటనలన్నీ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అయినా, పిల్లలు యోగమైనా సరే, ఏదైనా సరే
పేరెంట్స్ పిల్లలు విడిపోయినా సరే మళ్ళీ కలిసే అవకాశం ఉందండి. అండ్ లవర్స్ కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తలు విడిపోతే కలిసే అవకాశం ఉంది. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంది. ద చారియట్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే మీ జీవితంలో మీరు కోరుకున్న వారితోటి మీకు లైఫ్ అన్నది ఉంటుంది, చూడబోతున్నారు కూడా. అండ్ 3 ఆఫ్ ఫ్యాన్స్ కూడా జరిగే సిచ్యువేషన్స్ కదా ఇది. దీనికి యూనివర్స్ కూడా ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ గురించి మీరిచ్చే సమాధానం. 6 ఆఫ్ సార్డ్స్ చూసారా. 3 ఆఫ్ ఫ్యాన్స్ మీరు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మారే అవకాశం ఉంది. అంటే మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు కదా. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి, ఒక హౌస్ మారాలన్నా అండ్ ఏదైనా కంట్రీస్ వెళ్ళాలన్నా మీరు అనుకున్నదైతే జరుగుతుంది. అంటే మీ లైఫ్లో ఎంత మంచి మార్పులు వచ్చాయో చూడండి. మీ లైఫ్లో ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో అండ్ వారైతే మీ నుండి దూరం అయిపోతారు. అంటే వీరి వల్ల వీరు ఎప్పుడైతే మీకు దూరంగా ఉంటారో మీకు అంత మనశ్శాంతి అయితే ఉంటుందండి. అలానే దూరం అయిపోయిన వారు మీ లైఫ్లోకి రాబోతున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికి, అది మీరు పేరెంట్స్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, లవర్స్ అయినా కావచ్చు, రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో అండ్ దూరం చేసుకోవాలి అనుకున్నారో వారే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ప్లేస్ కూడా చేంజ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని చూడడానికి వెళ్ళటం కానీ, మీ పిల్లలే మిమ్మల్ని చూడడం రావడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. అండ్ రెండోది వచ్చేసి మ్యారేజ్ పరంగా అంటే ఒక సంబంధం వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుందండి. ఇక్కడ సింగిల్స్ ఎవరైనా వస్తే మీకు ఏ సంబంధం అయితే ఇష్టమై ఉందో ఆ మ్యారేజ్ కోసం ఎదురు చూసేవాళ్ళు అయితే సంబంధం అనుకున్నది తిరిగిపోయి ఉంటుంది కదా, మళ్ళీ అదే తిరిగి వస్తుంది మిమ్మల్ని కావాలని. అండ్ మూడోది వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళైతే మళ్ళీ రియూనియన్ అయితే ఉంటుందండి. దూరం అయిపోయిన వారు చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. మేబీ ఇది కూడా 3 మంత్స్లో అయితే జరగబోతుంది. ప్లేస్ మారటం కానీ, రీయూనియన్ అవడం కానీ, తిరిగిపోయిన మ్యాచ్ మళ్ళీ తిరిగి రావడం కానీ ఈ విషయాలు ఇప్పుడు జరుగుతుంది. మీరు చేసుకునే కర్మ మీకు మంచిదే చేస్తున్నారు చూసారా. అండ్ నెక్స్ట్ నైట్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ వచ్చిందంటే యూనివర్స్ ఏమి సమాధానాలు చెప్తున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. నైట్ ఆఫ్ సార్ట్స్ చూసారా. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. మేబీ సింగిల్స్ వరకు అయితే ఎవరో ఒక పర్సన్ వస్తున్నారండి. మీ ఫ్రెండ్తో అయితే మీ ఫ్రెండ్స్ కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో పార్టీ సిచ్యువేషన్ కానీ అండ్ దూరం అయిపోయిన వారి ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయిన వారైనా సరే మిమ్మల్ని కలవడానికి అయితే రాబోతున్నారంట. మీరు కూడా కలిసే అవకాశం అయితే ఉందండి. ఎంజాయ్మెంట్ లైఫ్ అయితే కనిపిస్తుంది. అసలు మీ లైఫ్లో బాధపడవలసింది ఏమీ లేదు. ఏదైనా సరే మీ బాధ నుండి మంచి లైఫ్ అయితే చూస్తున్నారు. ఇక్కడ పెట్టేసిన కార్డు చూసారా. ఇదిగోండి, మీరు ఏ విధంగా మోసపోయారో, ఏ విధంగా ఎన్ని కష్టాలు బాధలు పడ్డారో ఇప్పుడు మీరు మంచి చేశారు కాబట్టి ఆ మంచి తిరిగి వస్తుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీరు పేరెంట్స్ అయినా పిల్లల ప్రేమ దొరుకుతుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ వారైతే భార్యకి భర్త ఇష్టం అవుతారు, భర్తకి భార్య ఇష్టం అవుతారు. అంటే ఒక మాట ఒకే లైఫ్, అంటే ఒకరి మాట ఒకరి గౌరవించుకోవటం కానీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానీ, ఇలా మంచి లైఫ్ అయితే మీరు చూడబోతున్నారండి. అంటే మీరు మీ పార్ట్నర్ నుండి ప్రేమ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే లవర్స్ పరంగా చూసుకుంటే మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చే అవకాశం ఉంది చూసారా. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. మీరు చేసుకున్న కర్మ ఏంటి, మీరు మంచి చేశారు కాబట్టి మీకు మంచి అన్నది జరుగుతుందండి. ఇక్కడ పిల్లలు లేని వారికి అయితే ఇక్కడ మీ కర్మ అన్నది రిలీజ్ అయిపోయారనమాట. కొన్ని నెగిటివ్ అన్నది ఉంటుంది కదా. ఏదైనా సరే మీరు బాధపడ్డారు అంటే, సమస్యలు ఎదుర్కొన్నారంటే అది కర్మ అనమాట. ఆ కర్మ అన్నది మీకు ముగిసిపోయింది. మంచి కర్మ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ లైఫ్లోకి ఇక్కడ మీ మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది
పేరెంట్స్ని కోల్పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మీ లైఫ్లోకి రావటం, అంటే పిల్లల రూపంలోని మీరు కన్సీవ్ అవుతానన్నారు కదా, పెద్దలు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారండి కన్సీవ్ రూపంలో. అండ్ ఇంకోటి ఏంటంటే, విడిపోయిన పేరెంట్స్, అంటే పిల్లలు పేరెంట్స్ విడిపోయి ఉంటారు కదా, మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా డివోర్స్ సిచ్యువేషన్లోని ఇక్కడ అవ్వదండి, డివోర్స్ అన్నది అవ్వదు, మళ్ళీ కలుసుకుంటారు, కలిసి తీరవలసింది. అంటే ఒక ప్లేస్ అన్నది చేంజ్ అయితే కానీ కలుసుకుంటున్నారు, ఒక ప్లేస్ చేంజ్ అవ్వబోతున్నారు అనమాట. ఈ విధంగా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. లవర్స్ పరంగా చూసుకుంటే, ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో మళ్ళీ వారే తిరిగి వస్తాం. మేబీ ఒక మ్యాచ్ పరంగా రావచ్చు, వాళ్ళు వద్దనుకుని వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ కావాలని మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి మీ పరంగా. మరి మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, మీకు యాంటీగా ఉన్నవారు, అంటే మీరంటే పడినవారు, ఎప్పుడు మీ నాశనం కోరుకునే వారి గురించి ఈరోజు రీడింగ్ అయితే ఇద్దాం. ఈరోజు కర్మ గురించి అయితే రీడింగ్ ఇస్తున్నాం కదా. మీ కర్మ చూసారు కదా ఎలా వచ్చాయో. టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మనస్పర్ధలు, అపోహలు అన్నీ తొలగిపోతున్నాయి. నెక్స్ట్ వీరి గురించి రీడింగ్ చేద్దాం. ఇవి షఫల్స్ చేస్తున్నానండి. మీరు అనుకోవచ్చు కదా ఎప్పుడు పాజిటివ్గా చెప్తారని. మీ ఎదురుగా షఫల్ చేసినప్పుడు ఎనర్జీస్ కార్డ్ వాడంతట అవే పడిపోయి చూసారా. ఏదైనా సరే అక్కడ ఎనర్జీస్ యాక్టివ్ అయ్యావు కాబట్టి మీకు యాక్యురేట్గా యూనివర్స్ సమాధానాలు అయితే ఇస్తున్నారు. మరి ఇక్కడ మీకు సంబంధించి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీరి గురించి ఈరోజు మీరు సమాధానాలు అయితే మిమ్మల్ని బాధ పెట్టిన వారు కానీ, మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసిన వారు కానీ, మీ పడి ఏడ్చేవాళ్ళు కానీ, మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకున్న ఈ ఎనర్జీస్ అన్నవి మీకు రెజోనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి. కొంతమందికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇలాగా నేను షఫల్స్ చేస్తున్నాను. ఇవి షఫల్స్ చేసి 2 భాగాలుగా అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో ఉన్న అండ్ వ్యతిరేకంగా ఉన్న పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు, ఈ యాంటీ పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు. ఇవి షఫల్ చేశాను కదా, 2 భాగాలుగా చేస్తున్నాను. భాగాలకు చేయగానే చూడండి బాటమ్ ఆఫ్ డెక్ ఎలా వచ్చింది. చెప్పాను కదా, వీళ్ళు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇవి షఫల్ చేసి స్ప్రెడ్ చేస్తాను. కనిపిస్తున్నాయి కదా. ఇవి కూడా షఫల్ చేసి యూనివర్స్ ఈ వ్యతిరేకంగా ఉన్న పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. వ్యూవర్స్ విషయంలో వ్యూవర్స్ ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ చూసారా, ఇది సిచ్యువేషన్. ఫస్ట్ యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు, ఈ పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు. ఇదిగోండి, ద డెవిల్ కార్డ్ ఎనర్జీ వచ్చిందంటే సమస్యలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు 2 కార్డ్స్ వచ్చింది కదా, చూడండి వాళ్ళకి కష్టం వస్తే అసలు ఎలా బయటపడాలో, ఎలా ఎదుర్కోవాలో తెలీదు. గాడ్ని కోరుకుంటారనమాట. వారు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అండి. వీరంత మంచివారైతే కాదు, మిమ్మల్ని బాధ పెట్టిన వారు మంచివాళ్ళు అంటే ఇప్పుడు వారు మంచివాళ్ళు కూడా అయ్యి ఉంటారు కదా. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కొంతమందికి ఏజ్ వచ్చినా సరే మంచి చెడ్డ తెలియదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీకు అనిపిస్తుంది కదా ఇలాంటి వాళ్ళతోటి ఎందుకు ఇంత బాధని. అంటే మీలో కూడా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. ఈ బాధ పెట్టేవాళ్ళు కూడా ఆ మాట తీరు ఎలా ఉంటుంది, ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది. కానీ ఈ ఎనర్జీస్ మాత్రం మిమ్మల్ని బాధ పెట్టిన వారైతే అంత మంచివారైతే కాదండి. వీళ్ళు ఏంటంటే టాక్సిక్ పర్సన్ అనమాట.
గొడవలు పడతారు, గొడవలు పెడతారు. అండ్ ఒక రిలేషన్షిప్ పరంగా కూడా మోసం చేస్తారు. వీరి వలలో చిక్కుకుంటే బయటపడలేరండి. ఎదురజ్యం మాటలు, వ్యతిరేకంగా మాట్లాడడం, అంటే అనేసి అనలేదంటారు, సమస్యలు ఇరికించేస్తారు. అంటే ఇప్పుడు ఒక డబ్బు విషయంలో మోసం చేయవచ్చు, ఒక రిలేషన్షిప్ విషయంలో మోసం చేయవచ్చు, ఒక పెళ్లి చేసే విషయంలో మోసం చేయవచ్చు. ఏదైనా సరే వీరు ఎలాంటి వాళ్ళు అంటే, వీరికి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే వారవలేని తనం కూడా ఉంది. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునే రకాలండి. ఇప్పుడు వీరి లైఫ్ ఎలా ఉంది అంటే, వీరు కోరుకునేది వాళ్ళకే తిరిగి వస్తుందన్నమాట. చూస్తారు కదా, ఇప్పుడు మీరేంటి, మీ అయిన వాళ్ళ గురించి బాధ్యత తీసుకోవాలి. మీకు మనసుకు నచ్చిన వారితోటి పెళ్ళి కావాలి. మీ మానాన్న మీరుంటే, మీ బాధలు మీరు పడుతుంటే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, మిమ్మల్ని ఎలా ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ టాక్సిక్ పర్సన్ లైఫ్ అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తుందండి. స్ట్రెస్ ఎక్కువ ఉందన్నమాట. ఏదో సమస్యలు అయితే చిక్కుకున్నారు. ఆ చిక్కుకోవడంలో కూడా బయటపడే మార్గం కూడా కనిపించట్లేదు. అన్నీ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంది. వీళ్ళకి ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందండి. ఒక విధమైన భయం కూడా కనిపిస్తుంది. భయం అంటే ఇప్పుడు వీరికి డబ్బు పిచ్చి ఉంటుంది, మద పిచ్చి ఉంటుంది. వీళ్ళు చేసే పనులు ఒకవేళ అందరికీ తెలిసిందనుకోండి, ఈ విధమైన భయం అన్నది ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళు చేసిన పనికి భయం కాదండి, ఇప్పుడు ఎవరినైతే వాళ్ళలో ఉంచుకున్నారో వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారన్న భయం కనిపిస్తుంది. అండ్ వీరు చేసిన పనులు మళ్ళీ వీరికే తిరిగి రావటం, ఏదైనా సరే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసారా, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ గురించి యూనివర్స్ ఏం చెప్తుంది, ఈ పర్సన్ లైఫ్ గురించి ఏం చెప్తుంది? ఇదిగోండి, 2 కార్డులు వచ్చేస్తున్నాయి. కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే వీరి మనసులో ఉక్రోషం ఎక్కువండి. ఇప్పుడు మీరు నవ్వారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏడిపించాలని చూస్తారు. అంటే మీతో గొడవ పడాలని అయితే వీరు ఎక్కువ చూస్తున్నారు. ఏదో విధంగా గొడవ పడాలని చూస్తున్నారంట. వీళ్ళు ఏంటంటే పైకి కనిపించరు, చాలా సైలెంట్గా ఉంటారు, కానీ మనసులో మాత్రం చాలా విషయం అయితే ఉంటుంది. నవ్వుతూ మాట్లాడతారు, సాధిస్తారనమాట. అంటే మాటతోటి సాధించే రకాలు వీళ్ళు. వీరు గొడవ పడాలని చూస్తున్నారంటండి. అండ్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఒక ఆస్తి విషయంలో ఫోకస్ చేయటం కానీ, అండ్ ఏదైనా చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట. కానీ ఈ చేసే విషయంలో ఎలా ఉండబోతుందంటే, వీరు ఏం చేశారో అదే వాళ్ళకి తిరిగి వస్తుంది. ఇప్పుడు వీరు చేసే పనులు వీరు ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీ మీద వీరు ఎన్నో మాటలు అనొచ్చు, పనులు ఏదో చెయ్యొచ్చు. ఆ పనులన్నీ ఎవరో ఫోకస్ చేస్తున్నారు. అంటే వీరి వెనకాలే ఉన్నవాళ్ళు, అంటే వీరి పక్కనే ఉన్నవాళ్ళు, వీళ్ళింట్లో వాళ్ళైనా కావచ్చండి. వీళ్ళ బుద్ధి గట్ట అంతా తెలుస్తుంది. వీళ్ళ గురించి ఇంట్లో వాళ్ళే వీళ్ళని పక్కన పెడుతున్నారు, వీళ్ళతోనే వీళ్ళని తిడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. చూసారు కదా, ఇప్పుడు గొడవ పడే సిచ్యువేషన్లు అయితే వీరు ఉన్నారంట. అండ్ ఈ చెప్పాను కదా, వీళ్ళకి మాటలు అనేయాలి, కానీ వీరిని ఎవరు అనకూడదు. కానీ ఇప్పుడు అన్ని రోజులు వీరే కాదు కదా, ఒక్కొక్క సిచ్యువేషన్ ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎదురు తిరిగే వాళ్ళు కూడా వీరి లైఫ్లో అయితే ఉన్నారంటండి. అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటి అంటే, ఒక ఉక్రోషంలోని గొడవలు పెట్టేసుకుంటారనమాట. ఇప్పుడు వీరి ఫ్యామిలీ వారితోటే గొడవ పడవచ్చు. అండ్ వీరు ఇప్పుడు వరకు వీరి మాటలు విన్న వారితోటే గొడవలు పడవచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి కర్మ వీళ్ళకే ఉంది, చూస్తారా. ఇప్పుడు వీరి మాట విన్న వాళ్ళే వీరికి యాంటీ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి యూనివర్స్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి మీరు ఇచ్చే సమాధానాలు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చూడండి. వీరు చాలా సంతోషంగా ఉండేవారు కదా. అంటే ఒకరి సంతోషాన్ని చూసి ఓర్వలేనితనంగా ఉండేవారు. ఆ సంతోషాలన్నీ కోల్పోతారంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ వారు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఎంజాయ్మెంట్ అన్నది గుర్తు రావటం, మళ్ళీ అదే లైఫ్ తిరిగి వస్తే బాను. మళ్ళీ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తారు. మీ సంతోషాన్ని చూసి ఇప్పుడు వారు ఏ సంతోషాన్ని అయితే కోల్పోయారో మళ్ళీ అదే సంతోషం కావాలని కూడా అనుకుంటారు.
వీరు ఒంటరివారు అయిపోతారండి. చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారు, వీరు మాత్రం ఏడుస్తూ ఉంటారు. వీరి లైఫ్ అయితే ఇలా ఉంది. వీరి ఫ్రెండ్స్ కూడా వీరిని దూరం చేస్తారు. అండ్ వీరు ఏ రిలేషన్లో ఉన్నా సరే అక్కడ వీరి లైఫ్లో కూడా థర్డ్ పార్టీ వారు ఉన్నవారు, అంటే వీరి పార్ట్నరు వేరే వారితోటి ఎఫ్ఐఆర్ ఏదో కనిపిస్తుందండి. దీని గురించి కూడా బాధపడుతున్నారు. అండ్ ఇప్పుడు వీరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అండ్ లేనిపోని మాటలు చెప్పారు. ఇప్పుడు లేనిపోని మాటలు చెప్పడం వల్ల చాలామంది దూరం అయిపోతున్నారండి. ఎవరితో అయితే లైఫ్ ఎంజాయ్ చేశారో వారి వల్లే వీరి లైఫ్ అనేది కోల్పోతున్నారు. వీళ్ళని ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తారు, రిలేషన్ ఉన్నవాళ్ళు మోసం చేస్తారు, ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతారు. వీరిని ఎవరి నమ్మరు. ఇప్పుడు లైఫ్ ఎంత ఎంజాయ్ చేశారో అసలు ఇంకా లైఫ్ ఏంటంటే లైఫే లేకుండా ఉన్న లైఫ్ అయితే చూడబోతున్నారు. చూసారు కదా. ఇప్పుడు వీరి లైఫ్ అయితే ఎలా ఉంటుందంటే అందరినీ కంట్రోల్ చేయాలి అనుకున్నారు, అందంతో ఆకట్టుకున్నారు, దారి తప్పారు. అంటే జీవితంలో ఇంకా వారికి ఎదురులేదు అనుకున్నారు కదా. లైఫ్ని కూడా ఒక హౌస్ కూడా కట్టుకుని ఉంటారండి వీళ్ళు, వెహికల్స్ కొనుక్కోవటం కానీ. అండ్ వీళ్ళకి మధ్యన ఎలా ఉంటుందంటే బాగా లైఫ్ ఎంజాయ్ చేసినట్టు, అందరిని అట్రాక్ట్ చేసినట్టు కొంచెం లుక్ కూడా మారుంటుంది. వీటికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ వచ్చాయి. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. వీరిని కంట్రోల్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళ వల్ల మొత్తం అంతా క్లోజ్ అయిపోతుందండి, జీవితం అంతా క్లోజ్ అయిపోతుంది. ఇదిగోండి బర్డెన్స్ ఎక్కువైపోతాయి. ఇప్పటి వరకు వీరు ఒక ఆట ఆడించారు, మిమ్మల్ని కూడా ఒక ఆట ఆడుకున్నారు. వీళ్ళు ఆడించేవాళ్ళు వీరి లైఫ్లోకి అయితే వస్తున్నారు. వారు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే డామినేటెడ్గా ఉంటారు, కంట్రోల్ చేస్తారు. ఒక హౌస్ పరంగా కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. చాలా ట్రావెల్స్ అయితే చేస్తారు. వీళ్ళు ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది అనమాట. వీరు అనుకున్నదోటి జరిగేదోటి అని చెప్పాను కదా. వీళ్ళు మ్యాచెస్ చూసినా సరే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మ్యాచెస్ చూసినా సరే వీళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని అసలు ఏది జరగదండి. ఒక పెళ్లి విషయంలో, ఇల్లు విషయంలో ఏదో సమస్యలు ఎదుర్కొంటున్నారు, పెళ్లి విషయంలో సరిగ్గా కుదరవు. అండ్ ఒక అధికారికి సంబంధించిన వారితోటి గొడవలు పెట్టుకోవడం, అంటే ఇప్పుడు అవతల వారు ఈ పర్సన్ని కంట్రోల్ చేసేలా కనిపిస్తుంది. జీవితాలతోటి ఆడుకున్న వారితోటి వేరే వారు ఒక్కొక్క సిచ్యువేషన్స్ అయితే ఆడుకుంటున్నాయండి. ఇల్లు కట్టుకున్నారనుకోండి, దానికి సంబంధించి ఏదో ఆటంకాలు రావటం, సంథింగ్ ఇది వచ్చింది అంటే కొంతమందికి తెలుసో తెలియదు అండి. ఒక ఇల్లు కడితే అంటే అది రాసి పెట్టి ఉండాలన్నమాట. ఇది నమ్మకమో మూఢనమ్మకమో తెలియదు, కానీ ఒకవేళ వీరు ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నా సరే వీళ్ళు కాలం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇల్లు కడితే వీళ్ళకి ప్రాబ్లం అండి. అలానే పెళ్లి విషయంలో కూడా ఏదో సమస్యలు, అంటే సిచ్యువేషన్ ఏంటంటే ప్రతిదానికి వీరు కేసులు పెట్టే అలవాటు అయితే ఉన్నట్టుంది. వీళ్ళు చేసిన పని వీళ్ళకే ఇబ్బందులు ఎదుర్కొనేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకరిని విడదీయాలి, ఒకరిని మోసం చేయాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు కదా. ప్రతిదీ వీళ్ళకి నెగిటివ్గా వెళ్తున్నాము. టెంపరెన్స్ అనమాట. జీవితంలోని ఒక సంతోషంగా హై రేంజ్లోని హైప్లో ఉన్న వాళ్ళు సడన్గా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఎలా కనిపిస్తారు? డీఫేమ్ అయిపోతారు, గ్లామర్ అయిపోతారు. జీవితంలో వీరికి హ్యాపీనెస్ అనేది ఉండదండి. త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది కదా. వీళ్ళకి ఇంకా లైఫ్ చాలా సూపర్ అనుకున్నవారు ఆ సూపర్ కాస్త జీవితంలో అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. అడ్జస్ట్మెంట్ అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీరి లైఫ్లో ఎవరైనా ఏం చెప్పినా సరే కిక్కురు మనకుండా పడవలసిందే. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయి. కర్మను బట్టి మీ లైఫ్ అయితే ఇలా ఉంది. మీ లైఫ్లోకి మీ పెద్దలే పిల్లల రూపంలో వస్తున్నారు. ఒక మ్యాచ్ విషయంలో మీరు ఏదైతే మోసపోవడం కాదండి, మీకు ఇష్టమైన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి దూరం చేసిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్నే కావాలని రావటం. వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా కలుసుకుంటున్నారండి. అండ్ నెక్స్ట్ వీళ్ళు లైఫ్ చూసారు కదా ఎలా ఉందో. ఒక హౌస్ కట్టుబడి వల్ల వీరికి చాలా నష్టం అయితే ఉంటుంది. అండ్ ఒక పెళ్లి విషయంలో వీళ్ళ ఇంట్లో ఎవరితోనైనా పెళ్ళి సమస్య ఏదో కనిపిస్తుంది. చాలా స్ట్రెస్గా ఉన్న చూశారు కదా. ప్రతిదీ డెవల్ ఎనర్జీస్ ఏంటంటే ఒక ఈర్ష్య, ద్వేషం, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నా చూడలేని తనం అండి.
సమస్యలు తెచ్చుకుంది వీళ్ళే. ఒక మంచితనంగా ఉంటే కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారండి. అంటే ఎదుటి వాళ్ళే వీరిని నాశనం చేశారని, ఏవో చేశారని తిట్ల పురాణాలు మొదలు పెడతారు. కానీ వీరు చేసింది వల్ల ఇలా సమస్యలు వచ్చాయని అనుకోరు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే మాటలే ఉంటాయి. ఈరోజు కర్మ సిచ్యువేషన్లో మీకు మీ ఎదురుగానే కదా షఫల్ చేసి ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి వేస్తాను. మీకైతే చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అండి. మీకు గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు నవంబర్లో మ్యారేజ్ అయితే ఉంటుంది, పిల్లలు వస్తారు, ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. వీరి సంగతి చూసారా, ఇంక వీళ్ళ లైఫ్ ఇంతేనండి. ఎప్పుడు ఎనీ టైం ఏదైనా జరగవచ్చు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. పర్సనల్ రీడింగ్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, చెప్తాను. లవ్ రీడింగ్స్ చేసేటప్పుడు వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. ఈరోజు వీడియో లెంత్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది.